జంతు కళేబరాలతో వంట నూనెను తయారు చేస్తున్నారు కల్తీగాళ్లు. పల్లెలను అడ్డాగా చేసుకుని కల్తీ ఆయిల్ను పుట్టిస్తున్నారు. జంతు కళేబరాలతో ఆయిల్ తయారు చేస్తున్న దందాను పల్లెవాసులు పసిగట్టారు. మెదక్ జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ ఆయిల్ దందాపై ఓ కథనం. ఒకప్పుడు హైదరాబాద్ నగర్ శివార్లలో జంతు కళేబరాలతో కల్తీ ఆయిల్ను విచ్చలవిడిగా తయారు చేసేవారు. ఇప్పుడు కల్తీ రాయుళ్లు రూటు మార్చారు. పచ్చని పల్లెలను ఎన్నుకుని పంట పొలాలను కొనుగోలు చేసి కల్తీ ఆయిల్ దందా తెరతీస్తున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్ అటవీ ప్రాంతంలో జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్న కేంద్రాన్ని గుర్తించారు స్థానికులు. పోలీసులకు సమాచారం అందించారు. కల్తీ నూనె తయారీ కేంద్రంపై దాడి చేసి 16 బాటిళ్ల కల్తీ నూనెతో పాటు వెహికల్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జహీరాబాద్ మండలంలోని షేకాపూర్ శివార్లో అటవీ ప్రాంతంలో ఈ ఎముకలు మరియు జంతు చర్మాలు, జంతు వ్యర్థ పదార్థాలతోని నూనె తయారు చేస్తున్న సమాచారం మేరకు జహీరాబాద్ ఎస్ఐ మరియు సిబ్బందితో పాటు కలిసి వచ్చి దాడి చేయడం జరిగింది. దీంట్లో ఒక 16 టిన్ల బ్యారెల్లో ఆయిల్, అదేవిధంగా ఒక ఐచర్ వ్యాన్ను స్వాధీనపరుచుకున్నాం. దీనిపై కేసు నమోదు చేస్తున్నాం. ఇది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి జంతు కళేబరాలు అదేవిధంగా వ్యర్థ పదార్థాలు, చర్మాలు తీసుకొచ్చి వాటిని బాయిల్ చేసి వాటి నుంచి నూనె తీస్తుండ్రు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఎవరన్నా చేసినట్టయితే దీనిపై కఠినంగా చర్యలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా దీనికి పాల్పడదని కోరుతున్నాం. జహీరాబాద్, న్యాల్కల్ మండల పరిధిలోని కొన్ని పల్లెల్లో కూడా జంతు కళేబరాలతో నూనె తయారవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ ప్రాంతాల్లో కల్తీగాళ్లు నూనెను సృష్టిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై కేసులు కూడా నమోదు చేశారు. మళ్లీ కల్తీగాళ్లు రెచ్చిపోవడంతో దాడులు ముమ్మరం చేశారు పోలీసులు.